TV9 న్యూస్ కి స్వాగతం. నల్గొండ ఎంపీ రఘువీర్ ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, జయవీర్ రెడ్డిలు ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 4 చోట్ల అధికంగా ప్రమాదాలు జరుగుతుండడంతో సమస్యను పరిష్కరించేందుకు సుమారు 180 కోట్ల రూపాయలతో పనులను చేపట్టనున్నట్టు తెలిపారు. 150 కోట్లతో నిర్మాణ పనులు చేపడుతుండగా 30 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణానికి కావలసిన భూముల్ని కొనుగోలు చేయనున్నట్టు తెలిపారు. వీటితో పాటు జిల్లాలోని అన్ని రోడ్లను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని, ఇప్పటికే 550 కోట్ల రూపాయలని మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. పూర్తి కాకుండా మిగిలిపోయిన రోడ్లన్నింటినీ డబుల్ రోడ్డుగా మారుస్తున్నట్టు తెలిపారు. రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేటప్పుడు భూములు రైతులు సహకరించాలని కోరారు. హైదరాబాద్ విజయవాడ రోడ్డుకు త్వరలోనే టోల్ టెండర్లను పిలువనున్నట్లు పేర్కొన్నారు. రోడ్లతో పాటు జిల్లాలోని సాగునీటి కాల్వలకు మరమ్మతులు చేపట్టి ఉమ్మడి జిల్లాను బంగారు కొండగా మారుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ, అమిత్, ఆర్ఎండ్బి అధికారులు, మధుసూదన్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్, పీసీసీ డెలిగేట్ చిరుమరి కృష్ణయ్య, నాయకులు స్కైలాబ్ నాయక్, తమ్ముడుబోయిన అర్జున్, పొద్దుల శ్రీను, కట్టెబోయిన రామలింగయ్య యాదవ్, నూకల వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేదికపై ఉన్న యువ నాయకులు భారతదేశంలోనే మీ అందరి ఆశీర్వాదంతో మంచి మెజార్టీతో గెలిచిన సోదరుడు రఘువీర్ రెడ్డి గారు, మరొక శాసనసభ్యుడు సోదరుడు ఉత్సాహవంతుడు జయవీర్ రెడ్డి గారు, గౌరవ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి, సబ్ కలెక్టర్ అమిత్ గారికి, మా శంకర్ నాయక్ గారు, మా డిపార్ట్మెంట్ ఈఎన్సీ, ముఖ్యంగా నేను చెప్పినప్పుడు ఇక్కడ శాసనసభ్యులు బిఎల్ఆర్ గారు, రఘువీర్ రెడ్డి గారు గెలిచినప్పటికెళ్లి ప్రతిరోజు కూడా ఏమైంది మా ఫ్లైఓవర్లు ఇంతమంది చనిపోతున్నారని ప్రతిరోజు నా దృష్టికి తీసుకొచ్చి చెప్పగానే నేను ఈఎన్సీ గారు చెప్తే ఈఎన్సీ గారు ట్యూబ్ కన్స్ట్రక్షన్ వాళ్ళతో హరికిషన్తో మాట్లాడి ఈ రోజు శంకుస్థాపన చేసుకుని వారం 10 రోజుల్లోనే పనులు కూడా ప్రారంభిస్తున్న సందర్భంగా మా ఈఎన్సీ మన్సూర్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకున్నాను. మినిస్టర్ గా అలాగే హరికిషన్ రెడ్డి గారికి వారు కూడా ముందుకొచ్చి ఇంతమంది చనిపోతున్నారు అనగానే వెంటనే స్టార్ట్ చేస్తామని చెప్పి ముందుకు వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన పెద్దలు కృష్ణయ్య గారు, నల్గొండ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి, ఇంకా కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, అక్కలకు, చెల్లెలకు మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తూ, ఈ రోజు ప్రజాపాలన నిన్న సెప్టెంబర్ 17 తెలంగాణకు స్వతంత్రం వచ్చిన రోజు. మనకు 1947లో స్వతంత్రం రాలేదు. 48 సెప్టెంబర్ 17 అంటే 13 మాసాల తర్వాత మనకు స్వతంత్రం వచ్చిన రోజులో ప్రజాపాలన జరుపుకున్నాం. మనం వచ్చి 10 మాసాలు కూడా కాలే. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మేము మంత్రులుగా మన ఎమ్మెల్యేలు పాలన ప్రారంభించి 10 నెలలు కూడా కాలే. మీరే చూస్తున్నారు. ఇవాళ మేము చెప్పే అవసరం లేదు. ఆర్టీసీ బస్ ఎక్కితే అక్కా చెల్లెలకు 85 కోట్ల మంది ఇలా ఉచితంగా ప్రయాణం చేసినాం. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి వస్తుందా లేదా ఇక్కడ అక్కా చెల్లెలు చెప్పాలి. మీరు 500 వస్తుందా, ఇక 1200 పెడుతున్నా గ్యాస్ సిలిండర్ 500ఏనా? అలాంటి కార్యక్రమాలతో పాటు రేపు అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులు కానీ ఇల్లు కూడా ప్రారంభించబోతున్నారు అన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ చేసుకుంటూ ఇంకా కూడా వినూత్నమైన కార్యక్రమాలతోని ప్రతి పనిని చేయాలి. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఆమె కోరిక 4 కోట్ల మంది పేదల కోసం తెలంగాణ ఇస్తే పట్టుమని 10 కుటుంబాలు బాగుపడే తప్ప ఎవరు కూడా ఒక ఇల్లు కట్టింది లేదు, ఒకరికి ఉద్యోగం ఇచ్చింది లేదు, ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది లేదు. ఇవాళ మనం సమయం 10 నెలల్లో 3 నెలలు పార్లమెంట్ ఎన్నికలైపోయింది. మనం పాలించింది 7 నెలలే. అయినా ఇవాళ మీరు దాదాపు 180 కోట్లు ఇవాళ ల్యాండ్ ఎక్వేషన్ కలుపుకొని ఇక్కడ కట్టే ఫ్లైఓవర్లు 180 కోట్ల రూపాయలు అంటే మీరు అర్థం చేసుకోండి. ఈ ప్రభుత్వం, మా ఎంపీ, మా ఎమ్మెల్యేలు, మంత్రులు, నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్దలు జానారెడ్డి గారు ఎప్పటికప్పుడు మా అందరికి కూడా అడ్వైజ్ ఇస్తూ ఆదర్శ నాయకుడు ఆయన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే నిజాయితీ మారుపేరుగా ఉన్న నాయకుడు ఆయన. మాకు అవసరం వచ్చినప్పుడు చెబుతూ ఎన్ని కార్యక్రమాలు మొదలు పెట్టినా ఇప్పుడే అసలు ముందుంది. మేము అందరూ కూడా చూస్తాం మేము ఏం చేయబోతున్నాము. ఈ రోజు 6 మాసాలే మీ నెలం ఎలక్షన్ పీరియడ్ తీస్తాయి. లక్ష్మారెడ్డి గారికి, అలాగే ఈరోజు మన ఈ ఫ్లైఓవర్ల శంకుస్థాపన కోసం ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు వివరించి అడగగానే శాంక్షన్ చేసి ఈ రోజు ఈ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినటువంటి
మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులు వెంకయ్య నాయక్ గారికి, అలాగే సాగర్ శాసనసభ్యులు జయవీర్ గారికి, కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి, అలాగే కొత్తగా వచ్చినటువంటి సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయిరాబ్ గారికి, వేణు గారికి, అలాగే అర్జున్ గారికి, కృష్ణయ్య గారికి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఆర్ఎన్బి అధికారులకు, అలాగే వచ్చినటువంటి పత్రికా మిత్రులకు అందరికీ చేతులు జోడించి నమస్కారం. వీటి గురించి ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల గురించి ఎప్పుడైతే బిఎల్ఆర్ గారు కానీ నేను కానీ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందో, ఇమీడియట్ గా ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్థిక భారం రాష్ట్రం మీద ఉన్నా గానీ, ఇందాక లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ ముందున్నటువంటి శాసనసభ్యులు ఏదో లక్ష్మారెడ్డి గారికి ఏదో ఛాలెంజ్ చేసిందని వాళ్ళు చెప్తుండే. వాళ్ళందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు ఏ కార్యక్రమాలు చేసిండ్రో చేయలేదో మాకు తెలియదు కానీ మీద మాత్రం ఇక్కడ చేసినటువంటి అప్పులకు ఇవ్వాల్సినటువంటి బిల్లులకు ఎన్ని ఎదురేసిపోయిండ్రో అది కూడా ఒక్కసారి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి, మీరందరూ కూడా తెలుసుకోవాలి. మీకే తెలుసు ఒక్కొక్కరికి బిల్లులు రాక ఎట్లా ఇబ్బంది పడుతున్నారో. అట్లాంటి పరిస్థితులలో వాళ్ళు వదిలేసిపోయిన వాటన్నిటిని పరిస్థితులను చక్కదిద్దుకుంటా, అలాగే అభివృద్ధి కార్యక్రమాలను కూడా అన్నింటినీ కుదుటపెట్టి అన్నింటినీ పరిగెత్తించే పనిలో ఈ ప్రభుత్వం ఉంది. దానికి తగ్గట్టే మన మంత్రివర్గం గాని, మన ముఖ్యమంత్రి గారు గాని రాష్ట్ర అభివృద్ధి కోసం, జిల్లా అభివృద్ధి కోసం వెంకటరెడ్డి గారు వారు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. అలాగే ఇప్పుడు ఎట్లయితే ఇవి అయిపోయినాయో ఈ 4, అంతేకాదు లక్ష్మారెడ్డి గారి నేను కలిసి ఈ నియోజకవర్గ అభివృద్ధికి ముందుండి అగ్రభాగాన మిర్యాలగూడ నియోజకవర్గం నిలబడేదానికి మేము ఎల్లవెల్ల కృషి చేస్తామని మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా గానీ, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం అయినా గానీ ఎంపీగా నా దృష్టికి కానీ, లోకల్ ఎమ్మెల్యే గారైన లక్ష్మారెడ్డి గారి దృష్టికి కానీ తీసుకురండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నియోజకవర్గంలో జరిగే ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ముందుండి తీసుకెళ్లి వచ్చే 5 ఏళ్ల కాలంలో మిర్యాలగూడని అభివృద్ధి పదంలో మరియు అగ్రభాగాన పెట్టమని ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాను. జై హింద్. నగరికల్ ఆయింటిపాల వరకు గ్రావిటీతోని 22 పంటలకు సాగర్ కాలువ కింద ఇట్లా పారుగంత ద్వారా పారించుకొని వ్యవసాయం చేస్తున్నాం. మా ఏఎంఆర్పి కింద 3 లక్షలకు ఓన్లీ చెరువులు నింపుకుంటాం మేము. చెరువులతో గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, కాలువలతో నీళ్లు రావు అని ఆ రోజు ఇదే గ్రహించి నేను ఎప్పటికైనా పోయినసారి చూసినాం. కృష్ణాల పైన వర్షాలు లేకపోతే, శ్రీశైలం ఎండిపోతే, సాగర్లో లేకపోతే మొత్తం మా ఏఎంఆర్పి ఆయకట్ మొత్తం 3 లక్షల ఎకరాలు క్రాప్ హాలిడే అయింది. ఇది గ్రహించి 2005లో నేను కొట్లాడి, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే జానారెడ్డి గారు హోమ్ మినిస్టర్గా మేము కొట్లాడి సాధించుకున్న సొరంగం ఈ దుర్మార్గుడు తెలంగాణ వచ్చిన తర్వాత 3000 కోట్లకి అయిపోయేదాన్ని పూర్తి చేసుకొని కూర్చుంటా అది ఇది అని మాట్లాడి పక్కన పెడితే, ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాకు సాగర్తో పాటు ఇది ప్రాజెక్టు పూర్తయితే మొత్తం 75% జిల్లా కవర్ అవుతుందని చెప్తే వెంటనే ఎన్ని వేల కోట్లైనా అదనంగా ఇస్తానని చెప్పడం, ఎల్లుండి క్యాబినెట్లో దానికి అదనంగా అయ్యే ఖర్చుని అందులో క్యాబినెట్లో పెడుతున్నాం. ఎల్లుండి ఉదయం ఎంపీలము, ఎమ్మెల్యేలము, మేము, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన జిల్లా ఇరిగేషన్ మినిస్టర్ మన జిల్లాకెళ్ళే ఉండడం అదృష్టం. తప్పకుండా ఆ సొరంగాన్ని కూడా 2 సంవత్సరాలు పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇంకా ఆలేరు పైన ఉన్న నెన్నమాల రిజర్వాయర్ ఆలేరుకి, బసవాపూర్, భువనగిరికి ఆ 2 పూర్తి చేస్తాను కూడా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిండు, బడ్జెట్ కూడా పెట్టిండు. ఈ విధంగా నల్గొండ జిల్లాని అగ్రికల్చర్ పరంగా, అలాగే డబుల్ రోడ్స్ మీరు చూడండి, ఇప్పటికీ 516 కోట్లు ఈ 6 నెలల్లోనే పెట్టాం. వచ్చే సంవత్సరం నల్గొండ జిల్లాలో అన్ని రోడ్లను కూడా నా ఆర్ఎన్బి శాఖ ద్వారా ఎక్కువ నిధులు తీసుకొచ్చి ప్రతి రోడ్డును కూడా డబుల్ రోడ్ చేసే కార్యక్రమం తీసుకుంటున్నాం. దాంతోపాటు నల్గొండ పాలిటెక్నిక్ ఇక్కడ ఒక స్కిల్ సెంటర్, ఆ న్యాక్ డిపార్ట్మెంట్ మా దగ్గరనే ఉన్నది, మా ఆర్ఎన్బి శాఖది. మాకున్న నిధులకు వెళ్ళి 10 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మిర్యాలగూడ టౌన్లో గతంలో నల్గొండ, కొడంగల్, అచ్చంపేట, మధిరలో పెట్టాం. ఇప్పుడు 5వ సెంటర్ ఇక్కడ పెట్టబోతున్నాం. ఇదేమో ఇక్కడ ఉన్న యువకులకు ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ చేసిన వాళ్ళకు కొన్ని స్కిల్నెస్, ఎలక్ట్రీషియన్ కానీ, మార్పులు కానీ ఇవన్నీ నేర్పాడు.
ముఖ్యమంత్రి గారు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనేది ఒక పెద్ద ఆలోచన. ముఖ్యమంత్రి గారికి ఈ 20 లక్షల మంది నిరుద్యోగులని డిగ్రీ ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఏదో ఒక రంగంలో వాళ్ళని నిష్ణాతులు చేయాలి, ఎక్స్పర్ట్ చేయాలని చెప్పి ఆనంద్ మహేంద్ర అనే ఇండస్ట్రీని పెట్టి స్కిల్ యూనివర్సిటీని శంకుస్థాపన చేసుకున్నాం. 275 కోట్లతో వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడైనా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 ఏళ్ళు సెక్రటరీ రాలే,